అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న కుమారి. నేను ఏకేటీపీఎంసీ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను స్వాతంత్ర్యం యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు. ప్రతి దేశానికి పరుల పాలన నుండి విముక్తి చెందిన రోజుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని బానిసలుగా మార్చుకొని మన మీద పెత్తనం చెలాయించారు బ్రిటిష్ వాళ్ళు. దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మన భారతదేశం బానిసత్వాన్ని చూసింది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి బానిసత్వాన్ని తొలగించేందుకు ఎంతోమంది మహనీయులు కృషి చేశారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం, సరోజినీ నాయుడు వంటి ఎందరో మహనీయులు కృషి చేశారు. వారి కృషికి ఫలితంగా మనకి స్వాతంత్రం లభించింది. వారు ఎలా అయితే మన దేశం ఉండాలని కలలు కన్నారో ఆ కలను సాకారం చేయడం మన బాధ్యత. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరపడిపోకుండా దేశాభివృద్ధికి మన చేతనైన సాయం మనం చేయాలి. ఎటువంటి ఆర్థిక అసమానతలు లేకుండా, కుల మత ప్రాంత భేదాలు లేకుండా మన దేశం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే అసలైన స్వాతంత్రం సిద్ధించినట్టు. అటువంటి స్వాతంత్ర భారతావళి కోసం మనం అందరం ఎదురు చూద్దాం. జై హింద్. My name is B. Lasya Sayasri. I am from AKTP MCH School, Vijayawada. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరంన స్వతంత్రత వచ్చింది. ఈరోజు మన భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. మనకు ఈ స్వతంత్రతను అందించడానికి ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఎంతో కృషి చేశారు. బ్రిటిష్ వారు మనల్ని 150 ఏళ్లకు పైగా పరిపాలించారు. వారు మన దేశానికి వ్యాపారానికై వచ్చి వ్యాపారం కాకుండా మన దేశ వనరులను, సంపదలను దోచుకున్నారు. మన దేశ ప్రజల మధ్య కులమత భేదాలు అనే అడ్డుగోడలను కట్టి మన దేశ సాంప్రదాయ ఆచారాలను చెరిపేశారు. మన దేశ పౌరులను, ప్రజలను వారి లాభం కోసం ఉపయోగించుకున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎందరో వీరులు తమ రక్తాన్ని చిందించి మనకు స్వతంత్రతను అందించారు. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్న సుభాష్ చంద్రబోస్ అహింసనే తన మార్గంగా చేసుకొని ఎన్నో సత్యాగ్రహాలు చేసిన మహాత్మా గాంధీ, మన ఆంధ్ర ముద్దు బిడ్డ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కొదమ సింగం వలె బ్రిటిష్ వారికి ఎదురేగి ఎన్నో పోరాటాలు చేశారు. తన బిడ్డ కన్నా తన దేశ ప్రజలు స్వతంత్రతతో బ్రతకాలి అన్న లక్ష్యంతో పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఎందరో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మన దేశ స్వతంత్రత కోసం కృషి చేశారు. అలాగే మన దేశ సరిహద్దులలో వారి కుటుంబాలకు దూరంగా ఉండి మన దేశ ప్రజలను రక్షించడానికి దేశం పట్ల ప్రేమతో, బాధ్యతతో ఎందరో జవాన్లు పోరాడుతున్నారు. కనుక ఈ రోజున మనం వారి అందరినీ ఖచ్చితంగా స్మరించుకోవాలి. అలాగే మన స్వతంత్ర వీరులు మరియు జవాన్లను స్ఫూర్తిగా తీసుకొని మన దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి మరియు కష్టపడాలి. కులమత విభేదాలు లేకుండా జీవించాలి. జై హింద్.